ఆమె అతనికి ఓ ఆట బొమ్మ మాత్రమే. ప్రతి రాత్రి ఆమెతో ఆమె జీవితంతో ఆడుకోవాలని చూస్తాడు. చిన్నదైనా పెద్దదైనా ఇద్దరి మధ్య ఎప్పుడైనా గొడవ జరిగితే ఆ ప్రతీకారాన్ని రాత్రి మంచంపై తీర్చుకోవడం అతనికి అలవాటు. ఆమె ఆరోగ్యం బాగోలేకున్నా అతనికేం పట్టదు. కేవలం కోరికలు తీర్చే ఓ యంత్రంలా మాత్రమే ఆమెను చూస్తాడు. ఆరోగ్యం బాగోలేదు, ఇవాళ శారీరకంగా కలిసే శక్తి లేదని ఎప్పుడైనా చెప్తే ఇక ఆ రాత్రి పిడిగుద్దులు కురిపించి నరకం చూపిస్తాడు. బలవంతంగా అనుభవించి పక్కకు జరుగుతాడు. తన వైవాహిక జీవితానికి సంబంధించి ఇటీవల ఓ మహిళ సుప్రీంకోర్టు ముందు కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పిన మాటలివి. ఆమె చెప్పిందంతా వింటే మీకేమనిపిస్తుంది? ఓ అత్యాచార బాధితురాలి మాటల్లాగా అనిపించటం లేదా? అయితే కేంద్రం మాత్రం దీన్ని రేప్లాగా భావించడం లేదు. కారణం ఒక్కటే, వారిద్దరూ భార్యాభర్తలు. అదేంటి, దంపతులైతే మాత్రం బలవంతంగా భార్యపై ఓ మృగంలా పడిపోవచ్చా అని అడిగితే మాత్రం కేంద్రం దగ్గర సమాధానం ఉండదు. ఈ తరహా వైఖరి కేవలం కేంద్ర ప్రభుత్వానిది మాత్రమే కాదు, భార్య శరీరాన్ని సొంత ఆస్తిగా భావించే భర్తలకు కూడా వైవాహిక అత్యాచారం ఓ నేరంలా అనిపించదు. ఇంతకీ మ్యారిటల్ రేప్ని కేంద్ర ప్రభుత్వం ఎందుకు వ్యతిరేకిస్తోంది? ఈ వైవాహిక అత్యాచార బాధితుల బాధ ఎలాంటిది? దేశంలో మ్యారిటల్ రేప్ బాధితులు ఎంతమంది ఉన్నారు? ఇది చాలా డిబేటబుల్ టాపిక్. అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇది మన అందరికీ సంబంధించిన ఒక సెన్సిటివ్ టాపిక్. పురుషుడు పురుషుడే, చట్టం చట్టమే. స్త్రీపై పురుషుడు అత్యాచారం చేసినా, భార్యపై భర్త అత్యాచారం చేసినా అది అత్యాచారమే. కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నాగప్రసన్న 2 ఏళ్ల క్రితం ఒక కేసులో ఇచ్చిన తీర్పులో భాగంగా చేసిన వ్యాఖ్యలు. అయితే చట్టాలు మాత్రం ఆయన మాటలకు విరుద్ధంగా ఉన్నాయి. అటు కేంద్రం కూడా మ్యారిటల్ రేప్ని నేరంగా అసలు అంగీకరించడం లేదు. భార్యతో ఆమె ఇష్టానికి విరుద్ధంగా భర్త సంభోగంలో పాల్గొనడాన్ని నేరంగా పరిగణించే ప్రతిపాదన ఏదీ లేదని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా మరోసారి స్పష్టం చేసింది. భార్య వయసు 18 ఏళ్లు దాటి ఉంటే ఆమెతో భర్త బలవంతంగా లైంగిక కార్యం జరిపినా నేరం కాదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఇక భారత న్యాయ సంహిత BNS ప్రకారం వైవాహిక అత్యాచారం నేరం కాదు. ఈ మ్యారిటల్ రేప్ని నేరంగా గుర్తించడం కారణంగా వివాహ వ్యవస్థ దెబ్బతింటుందని కేంద్రం అనేకసార్లు కోర్టుల్లో వాదిస్తూ వచ్చింది. వైవాహిక అత్యాచారాన్ని క్రిమినలైజ్ చేయడం వివాహ బంధాలకు హాని కలుగుతుంది అన్నది వారి ప్రధాన వాదన. అయితే వివాహ వ్యవస్థని ఒక సేక్రెడ్ ఇన్స్టిట్యూషన్గా భావించడం కారణంగానే కేంద్రం ఈ విధంగా మాట్లాడుతోందని మహిళా సంఘాలు చెప్తుంటాయి. కన్సెంట్ అంటే అనుమతి లేకుండా శృంగారంలో పాల్గొనడం మహిళా హక్కులకు పూర్తి వ్యతిరేకం అంటారు. నిజానికి కేవలం భార్య అయినంత మాత్రాన ఏ మహిళ కూడా తన హక్కులను కోల్పోదు. అందుకే మ్యారేజ్ ఇస్ నాట్ అన్ ఎక్స్క్యూజ్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ రేప్ అని చెబుతారు మహిళా సంఘాల నేతలు. అయితే కేంద్రం మాత్రం వివాహ వ్యవస్థ రక్షణ కోసమే మ్యారిటల్ రేప్ని క్రిమినలైజ్ చేయడం లేదని పదే పదే చెబుతోంది. ఒకవేళ వైవాహిక అత్యాచారాన్ని నేరంగా గుర్తిస్తే ఫేక్ కేసులు పెట్టేవారు పెరుగుతారని, ఇది ఓవరాల్గా వివాహ వ్యవస్థకు హాని చేస్తుందని వాదిస్తోంది. అటు ఈ మ్యారిటల్ రేప్ని నేరంగా పరిగణించాలని పోరాడేవారు మాత్రం కేంద్రం వాదనలో ఎలాంటి హేతుబద్ధత లేదంటారు. చట్టాల చాటున ఫేక్ కేసులు పెట్టేవారు ఎక్కడైనా ఉంటారని, అలాంటి ఘటనలు జరుగుతున్నాయని అసలు మొత్తానికే చట్టం లేకుండా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నారు. నిజానికి అమెరికా, UK, ఆస్ట్రేలియా, జర్మనీ, ఫ్రాన్స్, దక్షిణాఫ్రికా లాంటి అనేక దేశాలు మ్యారిటల్ రేప్ని నేరంగా గుర్తించాయి. ఇటు ఇండియాలో మాత్రం మ్యారిటల్ రేప్ బాధితుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. 2018లో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే లెక్కల ప్రకారం వివాహితులలో 29% మంది శారీరక లేదా లైంగిక వేధింపులు ఎదుర్కొన్నారు. వైవాహిక అత్యాచారం కారణంగా మహిళలు ఎదుర్కొనే బాధ భరించరానిది. మానసికంగా ఎంతో కుంగిపోతారు. డిప్రెషన్ లాంటి సమస్యలు వేధిస్తాయి. అటు శారీరక హింస ఎలాగూ ఉంటుంది, ఇటు సామాజికంగానూ ఎన్నో సవాళ్లు ఫేస్ చేయాల్సి వస్తుంది. గృహ హింస, మహిళలపై లైంగిక వేధింపుల కట్టడికి సంబంధించిన చట్టాలను తీసుకురావడంలో ఇండియా కాస్త పురోగతి సాధించింది. కానీ ఈ వైవాహిక అత్యాచారం విషయంలో మాత్రం సంప్రదాయ ఆలోచనలతో అసలు నేరాన్ని నేరం కాదని చెబుతుండడం బాధాకరమని బాధితులు వాపోతున్నారు. నిజానికి గృహ హింస వివిధ రూపాల్లో ఉంది. భర్తకు భార్య పగలంతా ఒక యంత్రంలా పనిచేయాలి. రాత్రికి కోరికలు తీర్చే బొమ్మలా సిద్ధం కావాలి.
నిద్ర, అలసట ఉండకూడదు. పీరియడ్స్, జ్వరం ఏమీ అనకూడదు. ఇవే చాలామంది మ్యారిటల్ రేప్ బాధితులు చెప్పే మాటలు. వాస్తవానికి ఇలాంటి కేసులు బయటకు రావడమే చాలా అరుదు. కుటుంబం విచ్ఛిన్నమవుతుందనే భయాలు, బెదిరింపుల వల్ల వైవాహిక హింస భారతీయ సమాజంలో ఎక్కువగా బహిర్గతం కాదు. అటు కేంద్రం మాత్రం ఇది అసలు నేరమే కాదంటోంది. మరి మీరేమంటారు? కేంద్రం ఆలోచన సరైనదా కాదా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మ్యారిటల్ రేప్ విషయం నుంచి ఈ దేశ మహిళలకు రక్షణ కల్పించడం సాధ్యమేనా? కామెంట్ సెక్షన్లో డిస్కస్ చేయండి.